ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంతో సంబంధాలు మెయింటైన్ చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్కి ఉన్న కోరిక. ఇది చంద్రబాబుకి ఇబ్బందికరంగా ఉంది. చంద్రబాబు రాజ్యసభకి ఇస్తే పవన్ కళ్యాణ్ బలపడతాడు. పవన్ కళ్యాణ్ బలపడడం చంద్రబాబుకి ఇష్టం లేదు పార్టీగా. పవన్ కళ్యాణ్ తనకి ఉపయోగపడాలి తప్ప పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా ఎదగి తను రేపొద్దున బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబును వదిలిపెట్టి వాళ్ళు పోటీ చేసే పాజిబిలిటీ కూడా ఉంది. దాన్ని మనం ఇప్పుడే కట్ చేయాలి అనేది చంద్రబాబుకు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గోల్స్కి పవన్ కళ్యాణ్ గోల్స్కి మధ్య ఖచ్చితంగా వైరుధ్యం అయితే ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందనేది తెలియదు, కానీ వైరుధ్యం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు గోల్ ఏంటంటే నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయాలి. తను యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని సీఎం చేస్తే లోకేష్ స్థిరంగా రాజకీయాల్లో సెటిల్ అవుతాడు అనేది చంద్రబాబు గోల్. పవన్ కళ్యాణ్ గోల్ ఏమో ఆల్రెడీ ఆయనకి 55 ఎంతో ఉంది. ఆయన ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. ఆయనేమి ఇంకొక 20 ఏళ్ళ తర్వాత సీఎం అవ్వాలని అనుకోడు. ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత సీఎం అవ్వాలనే టార్గెట్ ఆయనకు ఉంటుంది. పేరుకి చంద్రబాబు 10 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలని చెప్పినప్పటికీ ఆయన మైండ్లో ఖచ్చితంగా అదే ఉంటుంది గోల్. సో కనీసం 5 ఏళ్లలో వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే 10 ఏళ్లలో అయినా సీఎం అవ్వడానికి ఆయనకి ఛాన్స్ ఉంది. సో బీజేపీ హెల్ప్ ఉంది ఆయనకి. ఎందుకంటే బీజేపీ కూడా నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ వస్తుందో తెలీదు. ఇప్పుడున్న లీడర్లు ఏజ్ అయిపోతారు ఇద్దరు కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా పవన్ కళ్యాణ్కి కూడా ఉంటాయి. అందుకని వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంది కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఈయన్ని సెలెక్ట్ చేయడానికి చంద్రబాబుకి ఇబ్బంది అన్న మాట వినిపిస్తుంది. లేకపోతే ఇంతకు ముందే ఇచ్చుండొచ్చు. ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి పోస్ట్ ఖాళీ అయింది. కానీ దాంట్లో పెట్టాలంటే చంద్రబాబుకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఆ పోస్ట్ అడుగుతుంది. అసలు ఆయన రిజైన్ చేసిందే బీజేపీ కోసం విజయసాయిరెడ్డి. ఎందుకంటే ఈయనకి గవర్నర్ పదవి ఇస్తామని వాళ్ళు హామీ ఇస్తారు కాబట్టి, లేకపోతే ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. 3.5 సంవత్సరం ఉంది. సో బీజేపీ రెండోది ఆయన మీద ఉన్న కేసుల్ని తొలగించుకోవాలన్నా ఆయన బీజేపీలకి వెళ్ళాల్సిన అవసరం ఆయనకు ఉంది. సో అందుకని బీజేపీతో ఆయన పార్టీలో ఉంటాడా, పార్టీ బయట ఉండి బీజేపీకి అనుకూలంగా ఉంటాడా అనేది పక్కన పెడితే ఏదేమైనా బీజేపీ వైపు వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు నాగబాబుకి ఇవ్వాలనుకుంటారు అనేది ఒక సమస్య. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే తెలుగుదేశం మీడియా నిన్న గందరగోళపరచడానికి ట్రై చేసిందని చెప్పచ్చు. ఆంధ్రజ్యోతి ఏమో రాజ్యసభకు పంపిస్తారు, అందుకే ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు ఈయనకి అని ఆంధ్రజ్యోతి రాసింది. ఈనాడేమో కార్పొరేషన్ పదవి ఇస్తారు, ఇటు రాజ్యసభ లేదు, ఇటు ఎమ్మెల్సీ లేదని ఈనాడు చెప్పింది. TV5 ఏమో ఎమ్మెల్సీ నుంచి ఆయనే వైదొలిగాడు అని TV5 చెప్తుంది. సో ఇది కన్ఫ్యూజన్ ఉంది. మామూలుగా అయితే 2 రకాల ఇది ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు 3వది యాడ్ అయింది. 2 ఏంటంటే ఒకటి రాజ్యసభ, లేదు ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఎవరికన్నా ఒక శాఖను తీసేసుకొని అందులో ఈయనకి ఇవ్వడం, అది ఒక ప్రపోజల్. 3వది ఇప్పుడు ఈనాడు చెప్తుండేది ఈ 2 కాదు, కార్పొరేషన్ పదవి ఇస్తారు అని. మరి కార్పొరేషన్ పదవి సాటిస్ఫై అవుతారా? యాక్చువల్గా ఆయన టీటీడీ చైర్మన్ పోస్ట్ కోరుకున్నాడు అనేది కూడా మనకు బిగినింగ్లో చెప్పారు. సో అవేవి లేకుండా ఇప్పుడు గుంపులో గోయిందలాగా ఇంకొక కార్పొరేషన్ పదవి ఇస్తే ఆయనకి పెద్ద మార్క్ ఏమి ఉండదు కదా, ఆయన మార్కు చూపించడానికి ఏముండదు. సో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉంటే ఆయనకి ఇది ఉంటుంది. కాకపోతే ఒకే ఫ్యామిలీలో 2 మంత్రులుగా ఉండడం కరెక్టా జనసేనకి అనేది ఒక చర్చ. అలా అనుకున్నప్పుడు చంద్రబాబు లోకేష్ ఉన్నారు కదా అనేది ఇంకొకటి. సో ఈ గందరగోళం అయితే నడుస్తుంది. సో దీంట్లో ఏం జరుగుతుందనేది చూడాలి. తెలుగుదేశం కేడర్ కూడా మన రాజ్యసభ నాగబాబుకి రాజ్యసభ కానీ మంత్రి కానీ ఇవ్వడం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ నాగబాబు ఎలా మాట్లాడతాడో మనకు తెలుసు, ఆయన ట్వీట్లు కానీ అది కానీ. రేపొద్దున ఆయన కూడా ఇరుకుని పెట్టే విధంగా ఇద్దరు తయారయ్యారనుకో ఇంకా డబుల్ తలనొప్పులు తయారవుతాయి. దాని బదులు ఒకవేళ వరస్ట్ అంటే రాజ్యసభ ఇచ్చినా పర్వాలేదు కానీ మంత్రిగా మాత్రం వద్దు అన్నది వీళ్ళకుంది. అంటే ఏదేమైనా ఆయన ఇంపార్టెంట్ పోస్ట్లో ఉంటే రేపు పొద్దున ఇరుకును పెట్టే విధంగా ఇద్దరు కలిసి అన్నదమ్ముళ్ళు చేస్తారు. అది కట్ చేస్తే మంచి చంద్రబాబు అనేది కేడర్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. వీటన్నిటి దృష్టి